ప్రకాశం జిల్లాలోని ఈ రహస్య ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మీకు తెలుసా? ఇక్కడే ఒక గొప్ప అవధూత తపస్సు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పవిత్ర స్థలంలోనే అవధూత మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారు కఠోరమైన తపస్సు చేశారని చెబుతారు. ఆ తపస్సు చేసిన ప్రదేశానికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను, పదండి చూద్దాం. మీరు చూస్తున్నది మాలకొండ మీద ఉన్న శ్రీ మాలాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం పేరు మాలకొండ. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం సమీపంలో ప్రకృతి ఒడిలో ఉన్న ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూవుగా వెలిశారు. ఈ దేవస్థానం పక్కనే కిందికి దిగి వెళ్ళడానికి ఒక మెట్ల మార్గం ఉంటుంది. ఈ మార్గం ద్వారానే కొండ మీద ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడి నుంచి కిందకి శ్రీ మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్దాం, పదండి. చూస్తున్నారుగా, చుట్టూ ప్రశాంతమైన అడవి, కొండలు, వీటి మధ్యలో వెలిసిన ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తికి నిలయం. అవధూత మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్ళేలోపు మనం ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. స్వామివారు కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసుకపల్లి గ్రామంలో తుమ్మల వేముల నాయుడు, వెంకట సుబ్బమ్మ గార్లకు 4వ సంతానంగా 1944 సంవత్సరంలో జన్మించారు. స్వామిగారి అసలు పేరు వేణుగోపాల నాయుడు. చిన్నతనం నుంచే, అంటే 5 ఏళ్ల ప్రాయంలోనే దైవం మీద ఆసక్తి కలిగింది. అప్పుడు ఆ బాలుడి మనసులో పడిన భక్తి బీజం క్రమంగా అతని జీవితాన్నే మలుపు తిప్పేసింది. అందరు పిల్లలు ఆటలాడుకునే సమయంలో ఈ పిల్లవాడు మాత్రం దీర్ఘమైన ఆలోచనలో ఉండేవాడు. ఎక్కువగా ఏకాంతంగా గడిపేవాడు. విభిన్నంగా కనిపిస్తున్న వేణుగోపాల నాయుడు ప్రవర్తనకు తల్లిదండ్రులకు కొద్దిగా ఆందోళన కలిగించినా దైవం పట్ల అతనుకున్న భక్తి ప్రపత్తులు చూసి మురిసిపోయేవారు. అన్నలందరూ చదువుకుంటూనే తండ్రికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. స్వామివారికి 8-9 ఏళ్ల ప్రాయంలో తండ్రి మరణించారు. పెద్దవాడైన వెంకటకృష్ణ నాయుడు, రెండవ వాడైన రామకృష్ణ నాయుడు మీదే సంసార బాధ్యతలు పడ్డాయి. సహజంగానే కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు మరణించడంతో సంసారం కొద్దిగా ఒడిదుడుకులకు లోనైంది. ఇసుకపల్లిలో ఉండే పొలం రామకృష్ణ నాయుడుకి ఒప్పజెప్పి తల్లిని తమ్ముళ్లను తీసుకొని వెంకటకృష్ణ నాయుడు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబెల్లి గ్రామానికి వలస వచ్చాడు. తూర్పు ఎర్రబెల్లి గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఉన్న ఈ పవిత్రమైన శివాలయం, స్వామివారు తపస్సు చేసిన దివ్య ప్రదేశానికి ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను. ఒకసారి నా వెంట రండి. చూస్తున్నారు కదా, ఈ దివ్యమైన మార్గంలో నడుస్తూ ఆ పవిత్ర క్షేత్ర మహిమను మనసారా అనుభవిద్దాం. ప్రతి అడుగులోను భక్తి, ప్రతి చూపులోను ఆధ్యాత్మికత నిండిన ఈ పవిత్ర స్థలాన్ని కలిసి దర్శించుకుందాం. చూస్తున్నారు కదా, ఈ 2 పెద్ద కొండరాళ్ళ మధ్య ఏర్పడిన ఈ మార్గాన్ని. ఇది మానవ నిర్మాణం అని చెప్పడం అసాధ్యం. ప్రకృతి స్వయంగా దైవ సంకల్పంతో రూపొందించిన పవిత్ర దారి అన్న భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ మార్గంలో నడుస్తుంటే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి మనసును తాకుతుంది. చుట్టూ ప్రకృతి నిశ్శబ్దం, ఆ ప్రశాంతమైన వాతావరణం మధ్య వెలసిన ఈ పురాతన శివాలయం మరింత దివ్యంగా అనిపిస్తుంది. ఈ శివాలయం పక్కన ఉన్న దారి గుండా వెళ్తే మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశానికి చేరుకోవచ్చు. చుట్టూ ప్రహరీ గోడలు, తలుపులు ఇవేమీ ఒకప్పుడు ఉండేవి కాదు. కాలక్రమేణా భక్తుల సౌకర్యార్థం ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఒకప్పుడు ఈ శివాలయంలోకి ప్రవేశించగానే కనపడుతున్న ఆ పెద్ద కొండ గొడుగు కింద వెలిసిన శివలింగం దర్శనం ఇచ్చేది. ఆ శివలింగాన్ని చూడగానే అది ఎంతో పురాతనమైనదని, ఎన్నో యుగాల చరిత్రను మోస్తుందనే భావన మనసులో కలిగేది. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా పైకెక్కాలి. చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు ఎలా ఉన్నాయి, గుచ్చుకుపోయేలా చాలా కఠినంగా ఉన్నాయి. అందుకే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. ఈ దారిలో ప్రయాణిస్తూనే ఇక్కడ ప్రతి రాయి, ప్రతి గాలి స్పర్శ కూడా ఏదో ఆధ్యాత్మిక శక్తిని, మనసుకు అనుభూతి కలిగిస్తుంది. ఈ పవిత్ర ప్రదేశంలో అడుగుపెట్టగానే ఒక అపూర్వమైన ప్రశాంతత మన మనసంతా నింపేస్తుంది. ఫైనల్లీ మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశానికి చేరుకున్నాము. ఇదే ఆ దివ్యస్థలం. స్వామివారు
ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన ప్రదేశం. చుట్టూ ప్రకృతి నిశ్శబ్దం, ఆధ్యాత్మిక ప్రకంపనల మధ్య ఈ స్థలం నేటికి ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే స్వామివారు తపస్సు చేసిన ఈ పవిత్ర ప్రదేశాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ కనిపిస్తున్నారు. మరికొంతమంది భక్తులు అపారమైన నమ్మకంతో ప్రదక్షిణలు చేస్తూ దర్శనమిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా కిందకు వెళ్దాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఆలయాన్ని పార్వతీదేవి మఠం అని పిలుస్తారు. స్థానికులు చెప్పుకునే కథనం ప్రకారం స్వామివారు తపస్సు ముగించుకొని ప్రతి సాయంత్రం కొండపై నుంచి కిందకు వచ్చి ఈ పార్వతీదేవి మఠంలోకి ప్రవేశించి సాష్టాంగ నమస్కారం చేసేవారట. పార్వతీదేవి మఠం పక్కనే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. స్థానికుల కథనం ప్రకారం స్వామివారు ఈ బావిలోని నీటితో స్నానమాచరించి తపస్సు చేసుకుంటూ ఇక్కడే నివసించేవారని చెబుతారు. చూస్తున్నారు కదా, ఈ రాతి కొండల కింద ఏర్పడిన ఈ నీటి బావులు ప్రకృతి స్వయంగా నిర్మించినట్టుగా ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి. ఈ మాలకొండ మీద ఉన్న గుడి ప్రతి శనివారం మాత్రమే భక్తుల దర్శనార్థం తెరవబడుతుంది. మిగతా రోజులలో గుడి మూసి ఉండటంతో కొండ మీదకు ఎవరూ రారు. అందుకే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి నిశ్శబ్దం ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇక్కడ కొద్దిసేపు గడిపితేనే బయట ప్రపంచపు ఆలోచనలన్నీ మర్చిపోయి భక్తి, నిశ్శబ్దం మాత్రమే మిగిలినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వాహనాల ద్వారా మాలకొండపైకి వెళ్ళే రహదారి. అయితే 1970లలో స్వామివారి ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలో ఈ రహదారి అసలు లేదు. అప్పట్లో మాలకొండపైకి వెళ్ళడానికి, అలాగే కిందికి దిగి రావడానికి మెట్ల మార్గమే ఏకైక దారి. ఆ సమయంలో రహదారిని ఏ వైపు నుంచి నిర్మిస్తే అనుకూలంగా ఉంటుందనే విషయంపై సర్వే పనులు ప్రారంభమయ్యాయి. దిగంబర అవధూత తపోక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన సాధకుడు నడియాడిన పుణ్యభూమి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం మాలకొండ నుంచి మొగిలిచెర్ల గ్రామానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ రహదారిలో కొంచెం ముందుకు వెళ్తే మాలకొండ పైకి వెళ్ళే మెట్ల మార్గం కనిపిస్తుంది. మరికొంత దూరం వెళ్తే మాలకొండపై నుంచి కిందకి దిగివచ్చే మరో మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఆ 2 మార్గాలను ఇప్పుడు వెళ్ళి చూసొద్దాం రండి. చూస్తున్నారు కదా, ప్రస్తుతం మీకు కనిపిస్తున్న ఈ దారే మాలకొండపైకి చేరుకునే మెట్ల మార్గం. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మాలకొండపై నుంచి కిందికి దిగివచ్చే మెట్ల మార్గం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అంత దూరం వెళ్లకుండా ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం ఉన్న మొగిలిచెర్లకు బయలుదేరుదాం. స్వామివారు 9 ఏళ్ల వయసులో తూర్పు ఎర్రబల్లె గ్రామానికి వలస వచ్చారని ఇంతకుముందే చెప్పాను కదా. అక్కడి నుంచి వారి జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళ పెద్దన్నయ్య అయిన వెంకటకృష్ణ నాయుడు అక్కడే పొలం తీసుకొని వ్యవసాయం ప్రారంభించాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు త్వరలోనే ఆర్థికంగా నిలదొక్కున్నాడు. ఊరు మారినా శ్రీ స్వామివారి పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. చదువు మీద ధ్యాసే లేదు. భక్తి మార్గమే తన ముక్తి మార్గమని ఆ వయసులోనే తెలిసిపోయింది. ఆధ్యాత్మిక గ్రంథం కనపడితే చాలు వెంటనే చదివేవారు. ఒక్కసారి చదవగానే మొత్తం గ్రంథం కంఠస్థం అయిపోయేది. అదే బడికి వెళ్ళి తరగతిలో బలవంతంగా కూర్చోబెట్టినా ఒక్క ముక్క బుర్రకెక్కేది కాదు. ఇది కాదు అనుకుంటూ తన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి తనకు, అది చూపించే మార్గదర్శి కోసం స్వామివారు ఎదురు చూడసాగారు. ఆధ్యాత్మిక గ్రంథం కనపడితే చాలు వెంటనే చదివేవారు. ఒక్కసారి చదవగానే మొత్తం గ్రంథం కంఠస్థం అయిపోయేది. అదే బడికి వెళ్ళి తరగతిలో బలవంతంగా కూర్చోబెట్టినా ఒక్క ముక్క బుర్రకెక్కేది కాదు. ఇది కాదు అనుకుంటూ తన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి తనకు, అది చూపించే మార్గదర్శి కోసం స్వామివారు ఎదురు చూడసాగారు. శ్రీ స్వామివారికి 13 ఏళ్ళు వచ్చేసరికి కుటుంబ సభ్యులకు ఆయన తత్వం అర్థం కాసాగింది. ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి ఉంది కానీ చదువు మీద ధ్యాస లేదని ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేశారు. కేవలం సాత్విక ఆహారం భుజించడం అలవాటు చేసుకున్నారు. కానీ కాషాయం కట్టిన ప్రతి వారి దగ్గర ఆధ్యాత్మిక బోధ చేయమని అడగటం ప్రారంభించారు. అప్పుడు శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు దగ్గరికి పిలిచి, కనబడ్డ ప్రతివాడు గురువు కాదని, ముందుగా దైవాన్ని ప్రార్థించడం అలవాటు చేసుకోమని మృదువుగా చెప్పారు. ఈ మాటలు శ్రీ స్వామివారికి సూటిగా తగిలాయి.
ఎర్రబల్లె గ్రామంలోనే బాల్య వితంతువైన ఎల్లకర్ర లక్ష్మమ్మ అనే వృద్ధురాలు నిరంతర దైవ నామస్మరణలో కాలం గడుపుతూ ఉండేది. ప్రతినిత్యం నిష్ఠతో పూజ చేసేది. ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారాన్ని గ్రహించిన లక్ష్మమ్మ అహంకార రహితంగా నిరాడంబరంగా జీవనం సాగించేది. ఆమె దృష్టిలో శ్రీ స్వామివారు పడ్డారు. మొదట కొంతకాలం పాటు శ్రద్ధగా ఈ బాలుడు గురించి పరిశీలించింది. ఆవిడికి ఈ బాలుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి అంశం విడినట్లుగా ఉన్న ఒకానొక దైవకళ ఇతనిలో ఉట్టిపడుతుందని గమనించింది. శ్రీ స్వామివారిని చేరదీసింది. శ్రీ స్వామివారికి తాను తల్లి ఒడిలోకి చేరినట్లు భావించారు. బాల్యంలోనే శ్రీ స్వామివారిలో అసాధారణమైన ఆధ్యాత్మిక లక్షణాలను గుర్తించిన లక్ష్మమ్మ గారు మోక్ష సాధనకు అనుసరించాల్సిన మార్గాలను ఎంతో శ్రద్ధగా బోధించారు. శ్రీ స్వామివారు ఒక్కసారి విన్న విషయాన్ని వెంటనే హృదయంలో నిలుపుకునేవారు. ఏ సందేహం వచ్చినా వినయంగా అడిగి నివృత్తి చేసుకునేవారు. ఆయనలోని ఏకాగ్రతను చూసిన లక్ష్మమ్మ గారికి ఒక నమ్మకం కలిగింది. ఈ బాలుడు భవిష్యత్తులో గొప్ప గురుస్థానాన్ని అలంకరించగలడు. అందుకే ఆయన్ను సరైన ఆశ్రమంలో చేర్చి మరింత సాధన చేయించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అప్పటి నుంచి శ్రీ స్వామివారు ప్రతిరోజు ధ్యానంలో లీనమయ్యేవారు. చెట్టు కిందైనా కొండ మీదైనా ప్రశాంతమైన ప్రదేశం దొరికితే గంటల తరబడి సమాధి స్థితిలో కూర్చునేవారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని కొందరు గ్రామస్తులు ఆయన్ను హేళన చేసినా శ్రీ స్వామివారు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన్ను సాధారణ జీవితంలోకి తీసుకురావాలని చివరి ప్రయత్నంగా మెట్రిక్ పరీక్ష రాయించాలని నిర్ణయించారు. కానీ శ్రీ స్వామివారు ఎంతో స్పష్టంగా చెప్పారు, నాకు లౌకిక విద్యపై ఆసక్తి లేదు, నా మార్గం మోక్ష మార్గం మాత్రమే అని. లక్ష్మమ్మ గారి సూచన మేరకు శ్రీ స్వామివారు శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడు గ్రామంలోని వ్యాసాశ్రమంలో చేరారు. అక్కడి క్రమశిక్షణ, యోగ సాధన, భజనలు, భగవన్నామ సంకీర్తనలు, గురువుల ఉపదేశాలు ఇవన్నీ ఆయనకు అత్యంత అనుకూలమైన సాధారణ వాతావరణంగా మారాయి. గురువులు చెప్పే విషయాలను క్షణాల్లో గ్రహించేవారు. తోటి శిష్యులకు కూడా సులభంగా వివరించేవారు. కొద్ది కాలంలోనే ఆశ్రమంలోని ప్రముఖ శిష్యులలో ఒకరిగా ఎదిగారు. ఆశ్రమంలోని కొందరు భవిష్యత్తులో శ్రీ స్వామివారిని బోధగురువుగా నియమించాలని ఆలోచించడం ప్రారంభించారు. కానీ శ్రీ స్వామివారు తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఆయనకు పదవులు కాదు, కీర్తి కాదు, బాధ్యతలు కాదు, మోక్షమే పరమగమ్యం. పదవులు కూడా ఒక బంధమే అని గ్రహించిన ఆయన గురువుల అనుమతి తీసుకొని ఆశ్రమాన్ని విడిచి తీర్థయాత్రకు బయలుదేరారు. ప్రయాణంలో చిత్తూరు జిల్లాలోని పాపనాయుడుపేటలో బాలబ్రహ్మస్వామిని కలిశారు. ఆ క్షణంలోనే అంతర్వాణి వినిపించింది, ఇతడే నీ గురువు అని. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి గురోపదేశం కోరారు. బాలబ్రహ్మస్వామి ఇలా ఉపదేశించారు, ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో. ప్రకృతి ప్రతి క్షణం సాధకుడిని పరీక్షిస్తుంది. మాయలో చిక్కుకోకుండా అప్రమత్తంగా సాధన కొనసాగించు. ఈ గురువాక్యలు శ్రీ స్వామివారి జీవితానికే దిక్సూచిగా మారాయి. కొంతకాలం తర్వాత శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అనుగ్రహంతో దైవ సంకేతం లభించింది. ఆ ఆదేశాన్ని అందుకున్న శ్రీ స్వామివారు వెంటనే మాలకొండకు చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో ధ్యానం చేశారు. ఆ తర్వాత పార్వతీదేవి మఠాన్ని తన నివాసంగా ఎంచుకున్నారు. ఒకవైపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి, మరోవైపు పరమేశ్వరుడు, పార్వతీదేవి. ఇంత పవిత్రమైన సాధన క్షేత్రం మరొకటి ఉండదని భావించి అక్కడే ఘోర తపస్సు ప్రారంభించారు. మిత ఆహారం, నిరంతర ధ్యానం, మౌన దీక్ష, ఏకాంత జీవనం ఇవే శ్రీ స్వామివారి నిత్యకృత్యాలు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆ రోజు రాతి గుహలో ఏకాంతంగా తపస్సు చేసుకునేవారు. మిగిలిన రోజుల్లో శివాలయ పరిసరాల్లోనే ధ్యానంలో గడిపేవారు. కాలక్రమేణా ఒక యువయోగి అక్కడ తపస్సు చేస్తున్నాడనే వార్త గ్రామాలన్నిటికీ వ్యాపించింది. కంబాల్దిన్న గ్రామానికి చెందిన శ్రీ చక్కా కేశవులు గారు మాలకొండ లక్ష్మీనరసింహస్వామి వారి పరమభక్తుడు. ప్రతిసారి దర్శనానికి వచ్చినప్పుడు శ్రీ స్వామివారిని కూడా దర్శించుకునేవారు. ఒకరోజు శ్రీ స్వామివారి నిరాడంబర జీవితం చూసి ఒక ఇనుప మంచం, దోమతెర, దుప్పట్లు తీసుకొచ్చారు. అప్పుడు శ్రీ స్వామివారి చిరునవ్వుతో అన్నారు,
నేను సర్వసంగ పరిత్యాగిని. నన్ను మళ్ళీ బంధాలలోకి లాగకు. నీ మనసులోని కోరిక ఏమిటో చెప్పు అని అప్పుడు కేశవులు గారు వినయంగా ఒకే ఒక్క కోరిక కోరారు. స్వామి, నాకు అమ్మవారి దర్శనం చేయించండి అని. మొదట శ్రీ స్వామివారు ఎంతో నచ్చజెప్పినా కేశవులు గారు తన కోరికను విడిచిపెట్టలేదు. చివరకు శ్రీ స్వామివారు ఆయన్ను ఎదురుగా పద్మాసనంలో కూర్చోబెట్టి ఇలా అన్నారు: ఏ పరిస్థితి వచ్చినా కళ్ళు తెరవద్దు. ఇద్దరు ధ్యానంలో లీనమయ్యారు. కొద్దిసేపటికి కేశవులు గారి శరీరం అంతా కంపించడం ప్రారంభమైంది. ఒక అపూర్వమైన దివ్య తేజస్సు తనను ఆవరించింది. తాను గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. భయంతో కళ్ళు తెరిచి చూడగా మఠం లేదు. శ్రీ స్వామివారు కనిపించరు. నింగి నుంచి నేల వరకు ఎర్రటి దివ్యకాంతి మాత్రమే కనిపించింది. భయంతో స్వామి, స్వామి అని గట్టిగా పిలిచారు. కొద్దిసేపటి తర్వాత ఆ దివ్యకాంతి కనుమరుగై శ్రీ స్వామివారు యథావిధిగా పద్మాసనంలో చిరునవ్వుతో కనిపించారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు: ఆ దివ్య తేజస్సులోని చిన్న అంశాన్నే నీవు భరించలేకపోయావు, మరి సంపూర్ణ దైవ దర్శనాన్ని ఎలా భరిస్తావు? మహాయోగులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆ స్థితికి చేరుకుంటారు. తరువాత మరింత లోతైన సత్యాన్ని వివరించారు. దైవ దర్శనం, యోగసిద్ధి, బ్రహ్మ విద్య అనేవి ధనంతోనో అధికారంతోనో లభించవు. సాధన, అర్హత, గురుకృప, భగవత్కృప ఉన్నవారికే అవి లభిస్తాయి. ఇంకా ఇలా చెప్పారు: గృహస్థుడు తన ధర్మాన్ని ఆచరించాలి, సన్యాసి తన ధర్మాన్ని పాటించాలి. భగవంతుడు ఎవరి కోసం ఏ మార్గాన్ని నిర్ణయించాడో వారు అదే మార్గంలో నడవాలి. ఈ ఉపదేశం విన్న చెక్కా కేశవులు గారు కన్నీటి కళ్ళతో శ్రీ స్వామివారి పాదాలకు నమస్కరించి మరింత భక్తితో ఆశీర్వాదాలు పొందారు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మోక్ష మార్గం అనేది తొందరపాటు మార్గం కాదు. దైవదర్శనం అనేది కోరికతో పొందేది కాదు, సాధనతో సిద్ధించేది. గురువును విశ్వసించిన వారికి దారి దొరుకుతుంది. భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి సమయం వచ్చినప్పుడు కృప తప్పకుండా లభిస్తుంది. ఈ మహాయోగి జీవిత గాథ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పార్ట్ 2 త్వరలో మీ ముందుకు రానుంది. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్ చేసుకోండి.